ట్రంప్ మరొక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోండి. మొన్నే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి వాటిట్లలో కూడా డబ్బులు ఆపేశాడు ఫండింగ్, యూఎస్ ఎయిడ్ ఫండింగ్. ఎందుకని? అక్కడ ఇంకా ప్రొటెస్ట్ జరుగుతున్న పాలస్తీనాకు అనుకూలంగా యూదులకు వ్యతిరేకంగా అన్నటువంటి కారణం. అప్పుడే వాళ్ళు తర్వాతన 100 యూనివర్సిటీలు కలిపి ఓ స్టేట్మెంట్ ఇచ్చిన, యూనివర్సిటీల్లో వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కుదరదు, మేము అంగీకరించమని చెప్పేసి. ఇప్పుడు యూనివర్సిటీలకు అన్నిటికీ కలిపి ఒక తాకీదు ఇచ్చుకొచ్చేశాడు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడు. యూనివర్సిటీస్కి వచ్చేటటువంటి, ఎందుకంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడికే వ్యతిరేకంగా యూనివర్సిటీలు వ్యవహరిస్తున్నాయంటే, యూనివర్సిటీలు దాదాపుగా గత 4 దశాబ్దాలుగా అమెరికా పట్టించుకోకపోయేటప్పటికి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ చదువులు 10th క్లాసులు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండిపోయేటప్పటికి, ఈ హయ్యెస్ట్ చదువుల వాళ్ళందరూ కూడా ఈ చైనా భావజాలికులు, చైనా వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ అయినటువంటి అమెరికన్స్ వీళ్ళే ఉన్నారు. కాబట్టి అక్కడ యూనివర్సిటీలన్నీ చైనా భావజాలంతో నడుస్తున్నాయి. ఓకేజం లాంటిది అందుకనే ప్రమోట్ చేసుకొచ్చి అమెరికాని ఎలా నాశనం చేయాలో వాళ్ళ విద్యా వ్యవస్థ ద్వారా చైనా పరోక్ష యుద్ధం చేస్తుందన్నమాట. అది గ్రహించినటువంటి ట్రంప్ ఇప్పుడు ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు మీకు, అది డిస్క్లోజ్ చేయాల్సిందే. అమెరికా ఇస్తుందా, వేరే వాళ్ళు ఇస్తున్నారా, అది డిస్క్లోజ్ చేయాల్సిందేనని తేల్చి చెప్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు.